పెట్రోలు షార్టేజ్ అయింది. ఇంతగానం షార్టేజ్ ఏంటికి అవుతుందో ఆ ప్రభుత్వాల గెరక ఏ మెరక ప్రజల పానం పోటింది లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎంత ఇబ్బందులు పడుతున్నాం అంటే పెట్రోల్కు ఒక్కొక్క కిలోమీటర్ లైన్లో ఉంటున్నాము. ఎంత ఇబ్బంది పడుతున్నాం, మస్తు ఘోరంగా, మరీ ఘోరంగా ఇబ్బంది పడుతున్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఏం ఉపయోగం లేదు, ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఏ ఫైదా చేయకొచ్చింది. తిరిగి ఏదో మేము లైన్లో ఉండి తీసుకుపోతున్నాము. ఇంత ఘోరం ఉన్నదంటే మరీ ఘోరం ఉన్నది. ఇంత ఘోరము ఏ గవర్నమెంట్ బి చేసి, ఈ రాష్ట్ర గవర్నమెంట్ అయితే మరీ ఘోరం చేసి పడేటింది. రాష్ట్ర గవర్నమెంట్ మరీ ఘోరం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి మరీ ఘోరం అంటే మరీ ఘోరం. ఎంత ఘోరం ఉన్నది తెలంగాణలో, అంత ఘోరం ఉన్నది. బెక్కార్ తెలంగాణ అయిపోయింది ఇప్పుడు. కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చి నుంచి ఆ కేసీఆర్ ఉన్నప్పుడన్నా జర అది ఇది ఎక్కడో సర్వర్ చేసిండు, పబ్లిక్ అంతా జర నూకిండు. ఇక్కడ మొత్తం మరీ ఘోరం ఉన్నది. ఎంత ఘోరం ఉన్నది, పబ్లిక్ అసలు సమయం వచ్చింది, ఏం చేయాలో అర్థం కావచ్చింది. పబ్లిక్ మొత్తం చెప్పుల లైన్లు, క్యూ లైన్లు, అవి లైన్లు, బండ్ల లైన్లు, డబ్బాల లైన్లు, మనసు తక్లీఫ్ కాటింది. బస్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.